హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఎస్క్యూఎల్ ఆల్కెమీలో వ్యాలిడేషన్స్ గురించి అండ్ హైబ్రిడ్ ప్రాపర్టీ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనము ఓఆర్ఎంని యూజ్ చేసి క్లాసెస్ని క్రియేట్ చేసాము అండ్ దాంట్లో ఏ కాలమ్స్ ఉండాలనేది క్రియేట్ చేసాము అండ్ దాని మధ్యలో రిలేషన్షిప్ని కూడా క్రియేట్ చేసాం కదా. అండ్ మనం ఎప్పుడైతే డేటాని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తున్నాము, user1 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఆఫ్ అండ్ మనం ఇక్కడ డేటాని ఇస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు demo1 అని ఇస్తున్నాను అండ్ 1 సెకండ్ demo1 డబుల్ కోట్స్లో ఇస్తాను అండ్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు demo@testing.com అని ఇచ్చేసాను. ఓకే, సో ఈ విధంగా మనం డేటాని ఇచ్చేస్తున్నాము అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సెషన్ డాట్ యాడ్ ఆఫ్ user1 అని ఇచ్చేస్తున్నాము. దెన్ సెషన్ డాట్ కమిట్ అని ఇచ్చేస్తున్నాము. కంట్రోల్ సేవ్ అండ్ ఒకసారి నేను డేటాబేస్కి వెళ్ళేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాను. క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినట్టు ఇక్కడ మనకు అభిషేక్ అండ్ రెడ్డి మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది, demo1 అనే యూజర్ ఏదైతే ఉందో ఆ యూజర్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకు సేమ్ క్వెరీని మళ్ళీ రన్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూడండి demo1 అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటి, యూజర్ నేము అండ్ ఈమెయిల్ అనేటివి ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను demo1 అని కాకుండా సింపుల్గా డి అని ఇస్తున్నాను యూజర్ నేమ్. సో ఇక్కడ ఈమెయిల్లో వచ్చేసరికి కూడా డి అని ఇస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అండ్ డేటాబేస్కి వెళ్ళేసి సేమ్ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే నేను ఇక్కడ డి అండ్ డి అనేది కూడా మనకు వాల్యూ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే జస్ట్ మనం కాలమ్స్ని క్రియేట్ చేసి దాన్ని డేటాబేస్లో స్టోర్ చేసుకుంటున్నాము, బట్ దానికి ఎలాంటి టైప్ ఆఫ్ వ్యాలిడేషన్స్ని యాడ్ చేయట్లేదు. అంటే యూజర్ నేమ్ అన్నప్పుడు మినిమం నాకు 5 క్యారెక్టర్స్ ఉండాలి, లేదా పాస్వర్డ్ అన్నప్పుడు నాకు మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి, లేదు ఈమెయిల్ ఐడి అన్నప్పుడు ఈమెయిల్ ఐడిలో నాకు @ డాట్ సింబల్ ఉండాలి. సో ఈ విధంగా మనం ఎలాంటి వ్యాలిడేషన్ని యాడ్ చేయలేదు. సో అది ఈరోజు ఎలా చేస్తాం అనేది చూడబోతున్నాం. ఓకే, సో దానికోసం వచ్చేసి మనము @validates అనే డెకోరేటర్ని యూజ్ చేస్తాము. దేన్ని యూజ్ చేస్తాము, డెకోరేటర్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనము టేబుల్ ఉంది కదా, యూజర్ టేబుల్, యూజర్ క్లాస్. సో యూజర్ క్లాస్లో మనం కాలమ్స్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ కాలమ్స్ అన్ని క్రియేట్ చేశాక సింపుల్గా ఇక్కడ @validates అని యాడ్ చేయండి. ఓకే, సో @validates. ఓకేనా. సో @validates అని యాడ్ చేసేసి ఇది దేనికి యాడ్ చేయాలి మనము, ఫీల్డ్ కదా. సో ఫీల్డ్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఇది దేనికోసం అంటే నేను యూజర్ నేమ్కి క్రియేట్ చేస్తున్నాను. సో సింపుల్గా యూజర్ నేమ్ వ్యాలిడేషన్ అని ఇచ్చాను. ఓకే, 1 సెకండ్ వ్యాలిడేట్స్ @validates. ఓకే, కరెక్ట్గానే ఇస్తున్నాను. సో @validates అండ్ ఈ వ్యాలిడేషన్ అనేది దేనికి వర్క్ అవ్వాలి అనేది ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు మనకు మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఐడి ఫీల్డ్ ఉంది, యూజర్ నేమ్ ఫీల్డ్ ఉంది, ఈమెయిల్ ఐడి ఫీల్డ్ ఉంది, క్రియేటెడ్ ఎట్ ఫీల్డ్ ఉంది, పోస్ట్స్ ఫీల్డ్ ఉంది. సో మరి దేనికి వర్క్ అవ్వాలి ఈ వ్యాలిడేట్స్ అనేది. సో దానికోసం @validates అని ఇచ్చేసాక పారాంథసిస్లో మనము ఆ ఫీల్డ్ నేమ్ పాస్ చేయాలి. సో ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేను యూజర్ నేమ్కి ఈ వ్యాలిడేషన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వ్యాలిడేట్స్కి అండర్లైన్ వస్తుంది. సో ఇది ఏంటంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది వచ్చేసి మనకు ఎస్క్యూఎల్ ఆల్కెమీలో నేను వ్యాలిడేట్స్ని తీసుకుంటున్నాను. వ్యాలిడేట్స్ 1 సెకండ్ ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఓఆర్ఎంలో ఉంది, సారీ, కంట్రోల్ ఎక్స్. ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఓఆర్ఎం ఉంది కదా. సో ఓఆర్ఎం లోపల నేను వ్యాలిడేట్స్ని యాడ్ చేసేసాను అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు వ్యాలిడేట్స్ అనేది అండర్లైన్ వెళ్ళిపోయింది. సో యూజర్ నేమ్ ఉంది. సో యూజర్ నేమ్ ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం మనం కదా. సో ఈ ఫంక్షన్కి కూడా ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్లో ఏ వాల్యూని యాడ్ చేస్తున్నాను అనేది తెలియదు కదా. జస్ట్ నేను ఏమి ఇచ్చాను, ఆ యూజర్ నేమ్కి ఈ వ్యాలిడేషన్ అప్లై చేయని ఇచ్చాము, బట్ ఈ యూజర్ నేమ్లో ఉన్న వాల్యూ కూడా కావాలి కదా మనకు. సో దానికోసం ఏంటంటే ఈ ఫంక్షన్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్. సో ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడ్. సో ఇన్స్టాన్స్ మెథడ్లో మనం బై డిఫాల్ట్గా సెల్ఫ్ అని పాస్ చేస్తాం కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అని పాస్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కీ అని పాస్ చేయండి. సో ఈ కీ అనేది ఏంటంటే ఆ యూజర్ నేమ్ అనే కీని స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో కీని స్టోర్ చేసుకుంటుంది అండ్ దెన్ వాల్యూ. ఓకే, సో ఈ వాల్యూ అంటే ఒరిజినల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అంటే ఈ యూజర్ నేమ్లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ ఒరిజినల్ వాల్యూని మనకు స్టోర్ చేసుకుంటుంది.
ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను చూడండి. ఈమెయిల్ని స్టోర్ చేసుకుంటున్నట్టయితే వ్యాలిడేట్ ఈమెయిల్ అని రాశాడు. సెల్ఫ్ అండ్ ఇది వచ్చేసి కీ అంటే ఈమెయిల్ అనే కీని స్టోర్ చేసుకుంటుంది. ఈ ఈమెయిల్ అని ఇచ్చాడు కదా, ఈమెయిల్ అనేది వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకే. సో దీని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్స్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇఫ్ లెంత్ ఆఫ్ వాల్యూ లెస్ దెన్ 5 క్యారెక్టర్స్, లెంత్ ఆఫ్ వాల్యూ లెస్ దెన్ 5 క్యారెక్టర్ అయితే రైజ్ అని ఇచ్చేసి నేను యూజర్ నేమ్ ఈజ్ టూ షార్ట్ ఒక ఎర్రర్ని ప్రింట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే యూజర్ నేమ్ ఈజ్ టూ షార్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకవేళ యూజర్ నేమ్ అనేది 5 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, రిటర్న్ వాల్యూ. సో జస్ట్ ఆ వాల్యూని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అంటే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎలాంటి ఎర్రర్ లేకుండా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, సింపుల్గా @validates అనే డెకరేటర్ని తీసుకున్నాము. ఆ డెకరేటర్ ద్వారా మనం ఏ ఫీల్డ్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఏ ఫీల్డ్ని అయితే వ్యాలిడేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ నేమ్ని పాస్ చేసాము. అండ్ దాని తర్వాత ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము, మెథడ్ని క్రియేట్ చేసాము. ఆ మెథడ్ని క్రియేట్ చేశాక దాంట్లో సెల్ఫ్ కీ అండ్ వాల్యూని తీసుకున్నాము. దాని తర్వాత ఇఫ్ లెంత్ ఆఫ్ వాల్యూ లెస్ దెన్ 5 అయితే యూజర్ నేమ్ ఈజ్ టూ షార్ట్ అనేది ఎర్రర్ త్రో చేయాలి, లేదు అంటే ఆ వాల్యూని రిటర్న్ చేసేయాలి. ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనకు వర్క్ అవుతుందా లేదా అనేసి. ఓకే. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ డి అని ఉంది కదా, సో డి బదులు యూజర్ నేమ్ వచ్చేసి ఏ అని ఇస్తున్నాను, ఈమెయిల్ ఐడి కూడా ఏ అని ఇచ్చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి రైజ్ ఎర్రర్ వచ్చేసింది. రైజ్ యూజర్ నేమ్ ఈజ్ టూ షార్ట్ అనేది వచ్చేసింది అండ్ ఎక్సెప్షన్ మస్ట్ డిరైవ్ ఫ్రమ్ బేస్ ఎక్సెప్షన్స్ అండ్ ఎర్రర్ వచ్చేసింది. ఓకే. సో మనం ఏదైతే ఎర్రర్ని త్రో చేయాలి అనుకుంటున్నామో ఆ ఎర్రర్ అయితే ఇక్కడ రావడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అవుట్పుట్లో రైజ్ యూజర్ నేమ్ ఈజ్ టూ షార్ట్ అని ప్రింట్ అయింది. అండ్ దెన్ డేటాబేస్కి వెళ్ళేసి నేను ఒకసారి క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఇంతకుముందు ఉన్న డేటా ఏదైతే ఉందో అదే డేటా ఉంది. మనం ఏ అనే యూజర్ నేమ్ని యాడ్ చేసాము, బట్ ఆ ఏ అనే యూజర్ నేమ్ తోటి మనకు ఎలాంటి రికార్డ్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎందుకు, మనకు అది యూజర్ నేమ్ 5 క్యారెక్టర్స్ కంటే తక్కువగా ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ నేమ్ వచ్చేసి చింటూ రెడ్డి అని ఇస్తున్నాను. ఓకే. సో చింటూ రెడ్డి అని ఇస్తున్నాను, సి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ సమ్ చింటూ రెడ్డి అనేసి ఒక నేమ్ ఇచ్చేసాను. ఈమెయిల్ ఐడి చూడండి, ఈమెయిల్ ఐడి మాత్రం ఏ అని మాత్రమే ఉంది అలాగే. సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు వర్క్ అయిపోయింది అండ్ డన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఎందుకు అంటే మనకు యూజర్ నేమ్కి మాత్రమే వ్యాలిడేషన్ యాడ్ చేసాము. సో యూజర్ నేమ్ మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చింటూ రెడ్డి అనేది ప్రింట్ అయింది అండ్ దాంతోపాటు మనకు ఈమెయిల్ ఐడి ఏ అనేది ఉంది. సో ఏ అనేది అలాగే స్టోర్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే మీరు ఏ ఫీల్డ్స్కి అయితే వ్యాలిడేషన్ని యాడ్ చేయాలనుకుంటున్నారో వాటన్నింటినీ మనం ఇలా @validates యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సింపుల్గా నేను Ctrl+C కాపీ చేసేసి దెన్ Ctrl+V పేస్ట్ చేశాను. @validates ఆఫ్ ఇప్పుడు ఈమెయిల్కి యాడ్ చేస్తున్నాను. ఈమెయిల్ సేమ్ యూజర్ నేమ్ వ్యాలిడేషన్ కదా, సో ఇప్పుడు నేను దీన్ని తీసేసి ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ అని పెడుతున్నాను. ఈమెయిల్ వ్యాలిడేషన్ సెల్ఫ్ కీ వాల్యూ ఇఫ్ లెంత్ ఆఫ్ వాల్యూ less than 5 or @symbol not in value and dot not in value. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, కండిషన్ రాస్తున్నాను. ఆ కండిషన్ ఏంటి, నాకు ఈమెయిల్ ఐడి అనేది కూడా మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి అని రాస్తున్నాను. సో మినిమం 5 క్యారెక్టర్స్ లేకపోతే ఈమెయిల్ ఈజ్ టూ షార్ట్ ఆర్ ఇన్వాలిడ్ అనేది ఎర్రర్ రావాలి. ఆర్ ఎల్స్ ఇక్కడ ఆర్ రాసాను కదా, ఆర్ @not in value @సింబల్ లేకపోయినా అంటే 5 క్యారెక్టర్స్ ఉంది, బట్ 5 క్యారెక్టర్స్ ఉన్నా కూడా దాంట్లో @సింబల్ లేదు నాకు, అప్పుడు ఎర్రర్ రావాలి. అండ్ డాట్ నాట్ ఇన్ వాల్యూ, సో డాట్ లేకపోయినా మనకు ఎర్రర్ అనేది రావాలి. ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చూసి. సో యూజర్ నేమ్ ఈజ్ చింటూ రెడ్డి సమ్ 2 అని పెడుతున్నాను అండ్ ఈమెయిల్ ఐడి ఈజ్ ఏ అని మాత్రమే యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే ఎర్రర్ వస్తుంది, ఈమెయిల్ ఈజ్ టూ షార్ట్ ఆర్ ఇన్వాలిడ్ అనేసి. ఎందుకంటే మనకు మినిమం 5 క్యారెక్టర్స్ ఉండాలి, మినిమం 5 క్యారెక్టర్స్ లేదు కాబట్టి ఏ అనేది ఎర్రర్ వచ్చింది. దెన్ ఇప్పుడు ABHISHEK అనేసి నేను 1 సెకండ్
ABHISHEK 5 క్యారెక్టర్స్ కంటే ఎక్కువగానే ఉంది ఈమెయిల్ ఐడి. మరి ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇప్పుడు రన్ చేసి చూసినా కూడా మనకు ఎర్రరే వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అది @ అండ్ డాట్ సింబల్ మిస్ అవుతున్నాయి కాబట్టి ఈమెయిల్ ఈస్ టూ షార్ట్ ఆర్ ఇన్వాలిడ్ అనేది సేమ్ అదే ఎర్రర్ ప్రింట్ అయింది. ఇప్పుడు సింబల్ని మాత్రమే యాడ్ చేసి చూస్తాను. కామన్ రాశాను, అభిషేక్ @com. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే డాట్ సింబల్ని మిస్ చేశాను. సో డాట్ సింబల్ని మిస్ చేస్తే మనకి ఏమవుతుంది అనేది. సో డాట్ సింబల్ని మిస్ చేసినట్టయితే నాకు డన్ అనే వచ్చేసింది యాక్చువల్గా అయితే. సో ఫెయిల్ అవ్వాలి. 1 సెకండ్. ఏం రాస్తాను నేను, లెంత్ ఆఫ్ 5 ఆర్ దిస్ వన్ ఈస్ false or okay and sorry and 5 no or only if it is less than 5 this is true, so this is true. Less than 5 this is not true, or and not fail. This is also failed, this is also failed. 1 సెకండ్, మనం కండిషన్ ఏదో మిస్టేక్ రాస్తాం ఇక్కడ. సో నార్మల్గా అయితే నాకు ఫెయిల్ అవ్వాలి. 1 సెకండ్. ఇక్కడ అయితే మనకు డాట్ లేకున్నా కూడా స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేనేం రాశానంటే లెంత్ ఆఫ్ వాల్యూ <5. సో లెంత్ ఆఫ్ వాల్యూ <5 అంటే 3 క్యారెక్టర్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆ కండిషన్ ట్రూ అవుతుంది అండ్ ఇది ఫెయిల్ అవుతుంది. ఇది పాస్ అయింది. ఇప్పుడు మనకి స్పేస్లో ఐ మీన్ మన వాల్యూలో ఇది పాస్ అయింది. సో ట్రూ, ఇఫ్ ట్రూ అంటుంది కాబట్టి దెన్ ఇది రావాలి ఆల్రెడీ. ఇది ఫెయిల్ అవుతుంది, ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి అది డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఫెయిల్ అయితే ఇది చెక్ చేయాలి. అండ్ ఆర్ 1 సెకండ్, లెంత్ ఆఫ్ వాల్యూ అండ్ not in value or dot not in value. I think ఇప్పుడు ఎర్రర్ రావాలి. abhishek 2@com, chintureddy 3@com. సో ఇది కూడా పాస్ అవుతుంది. మిస్టేక్ చేసా ఏదో కండిషన్. లెంత్ ఆఫ్ వాల్యూ అంటే ఎంత, <5. సో <5 కాదు. సో అది కాదు కాబట్టి ఇది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అవుతుంది కాబట్టి ఫెయిల్. సో ఫెయిల్ అవుతుంది కాబట్టి రెండు పాస్ అయితేనే ఇది రావాలి. సో అది ఫస్ట్ది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అవుతుంది కాబట్టి లెంత్ ఆఫ్ వాల్యూ <5 అండ్ <5 అండ్ not in value సో ఫస్ట్దే ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది మనకు డైరెక్ట్గా. లెంత్ ఆఫ్ వాల్యూ <5. సో 5 కంటే ఎక్కువగా ఉంది. సో కండిషన్ ఫెయిల్ అయిపోయింది. సో కండిషన్ ఫెయిల్ అయింది అండ్ దెన్ ఇక్కడికి వస్తుంది. అండ్ రెండు ట్రూ అయితేనే ఆర్ not in value ఇది లేకపోతే ఆర్ లేకపోతే 1 సెకండ్, నేను ఈ బ్రాకెట్స్ తీస్తే వర్క్ అయిపోతుంది అనుకుంటా అసలు. సో <5 అయిన క్యారెక్టర్స్ ఎర్రర్ త్రో చేయాలి, ఆర్ సింబల్ లేకపోయినా ఎర్రర్ త్రో చేయాలి, ఆర్ డాట్ సింబల్ లేకపోయినా ఎర్రర్ త్రో చేయాలి. ఓకే, సో అన్నీ ఉంటేనే మనకు వర్క్ అవ్వాలి. ఐ థింక్ ఇట్ విల్ 1 సెకండ్ ఇప్పుడు ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను. chintureddy 4 abhishek 4 @com కాదు. సో ఈమెయిల్ ఈస్ టూ షార్ట్ ఆర్ ఇన్వాలిడ్ అనేది ఎర్రర్ త్రో చేసేసింది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ అన్ని ట్రై చేసి చూద్దాం. సో నేను ఓన్లీ
ఈమెయిల్ ఐడిని జస్ట్ 1 క్యారెక్టర్ ఇస్తున్నాను బి అనేసి. సో బి అనేసి ఇచ్చేసాను. దెన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ప్రోగ్రామ్ అనేది ఈమెయిల్ ఇస్ టూ షార్ట్ ఆర్ ఇన్వాలిడ్ అనేది వచ్చేసింది. ఓకే, దెన్ బి అంటే 5 క్యారెక్టర్స్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఇచ్చేసాను. సో 5 క్యారెక్టర్స్ అనేది ఉంది. సో 5 క్యారెక్టర్స్ ఉంది. సో అప్పుడు కూడా మనకు ఫెయిల్ అవుతుంది. ఓకే, దెన్ హైదరాబాద్ @ అని ఇస్తున్నాను. సో @ సింబల్ ఉంది, బట్ డాట్ సింబల్ మిస్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనకు ఎర్రర్ చేసింది @hyd.com. ఇప్పుడు డాట్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మాత్రం మనకు డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనకు డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం డేటాబేస్కి వెళ్ళి క్వెరీని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు Chintu4 Hyderabad@hyderabad.com అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఓకే. సో ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు కొంచెం టైం పట్టింది, బట్ ఇట్స్ ఓకే. సో మనకేంటి ఈ విధంగా @validates అనే డెకోరేటర్ని యూజ్ చేసి మీరు డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క దానికి ఎలాంటి టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నారు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా ఇఫ్ వాల్యూ అనేది వ్యాలిడ్ అయితేనే ఆ వాల్యూ మాత్రమే మనకు డేటాబేస్లో ఇన్సర్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ అనేది వ్యాలిడ్ కాకపోతే ఈ విధంగా మనం ఏదైనా ఎర్రర్ త్రో చేసుకుని ఆ వాల్యూని డేటాబేస్లో ఇన్సర్ట్ అవ్వకుండా స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా వచ్చేసి మనకు వ్యాలిడేట్స్ గురించి. ఇక్కడ మనం ఏం చేసాము, సింపుల్గా @యూజర్ నేమ్కి ఒకటి అండ్ @ఈమెయిల్కి ఒకటి రాసాం కదా. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్స్ ఉంటాయి. మల్టిపుల్ ఫీల్డ్స్కి కూడా కలిపి మనం ఒకటే కండిషన్ రాసుకోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా @validates తర్వాత యూజర్ నేమ్ ఇచ్చేసాం కదా, ఈ యూజర్ నేమ్ పక్కనే కామా ఇచ్చేసి ఈమెయిల్ అని పెడుతున్నాను. ఓకే, సో @validates యూజర్ నేమ్ ఈమెయిల్ అని ఇచ్చేసా ఒకటే దగ్గర. అంటే ఏమవుతుంది, యూజర్ నేమ్కి సేమ్ కండిషన్ అప్లై అవుతుంది అండ్ ఈమెయిల్ ఐడికి కూడా సేమ్ కండిషన్ అప్లై అవుతుంది. సో ఇది ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంటి, ఈమెయిల్ ఐడిలో మినిమం 5 క్యారెక్టర్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ HYD అని ఇస్తున్నాను. HYD అని ఇచ్చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏం రావాలి, ఎర్రర్ రావాలి. చూడండి, యూజర్ నేమ్ ఈస్ టూ షార్ట్ అనేది ప్రింట్ అయింది. ఓకే, లేదు మనకి ఇప్పుడు ఏంటి, ఓన్లీ <5 క్యారెక్టర్స్ ఉంటేనే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు అలా కాకుండా HYDERABAD అని ఇస్తున్నాను. అంటే ఇప్పుడు సింబల్ డాట్ సింబల్ అవన్నీ ఏం చెక్ చేసుకోదు, జస్ట్ మనము 5 క్యారెక్టర్స్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో 5 క్యారెక్టర్స్ ఉంటుంది కాబట్టి అది డేటాబేస్లో స్టోర్ అయిపోవాలి. సో 1 సెకండ్, Chintu4కి ఆల్రెడీ యూజర్ నేమ్ ఐ థింక్ డూప్లికేట్ ఎంట్రీ అని చూపిస్తుంది. సో దీని వాల్యూ 5 అని ఇస్తాను. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు చూడండి మనకు డన్ అనేది స్టోర్ అయిపోయింది అండ్ డేటాబేస్కి వెళ్ళేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు హైదరాబాద్ అనేది స్టోర్ అయింది. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, సో మల్టిపుల్ ఫీల్డ్స్కి కూడా మీరు సేమ్ వ్యాలిడేషన్ని యాడ్ చేయాలనుకుంటే కూడా ఇలా @validatesలో యూజర్ నేమ్ కామా ఈమెయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా ఎలా యూజ్ అవుతుందంటే వ్యాలిడేట్స్ ఆఫ్ ఫస్ట్ నేమ్ కామా వ్యాలిడేట్స్ ఆఫ్ లాస్ట్ నేమ్ ఇలా ఇచ్చేస్తాము. సో ఇఫ్ లెంత్ ఆఫ్ వాల్యూ <5 అయితే యూజర్ నేమ్ ఈస్ టూ షార్ట్ అనేది ఎర్రర్ త్రో చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదైతే వ్యాలిడేట్స్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము హైబ్రిడ్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఉంది. ఓకే, సో పోస్ట్లో మనకి ఏమున్నాయి, టైటిల్ ఉంది, కంటెంట్ ఉంది. సో ఈ పోస్ట్లో టైటిల్ అండ్ కంటెంట్ ఉంది. నేను పోస్ట్ డాట్ ఇంట్రడక్షన్ అని ఇచ్చినప్పుడు నాకు టైటిల్లో ఉన్న వాల్యూ పోస్ట్ కంటెంట్లో ఉన్న వాల్యూ కలిపి నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఓకే, సో మనకు పోస్ట్లో ఉన్న కాలమ్స్ వచ్చేసి టైటిల్ అండ్ కంటెంట్. బట్ నేను అవుట్పుట్లో ఎలా ప్రింట్ చేయాలనుకుంటే పోస్ట్ డాట్ ఇంట్రడక్షన్ అని ప్రింట్ చేసినప్పుడు నాకు టైటిల్లో ఉన్న వాల్యూ ప్లస్ కంటెంట్లో ఉన్న వాల్యూ యాడ్ అయిపోయి నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ హైబ్రిడ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాము. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది ఏం చెప్తున్నాను అనేది. సో సెషన్ డాట్ గెట్ ఆఫ్ పోస్ట్ కామా 1 సెకండ్, ఈ పోస్ట్ ఉందా లేదా చూద్దాము. 1 అనే యూజర్ ఐడి తోటి ఐడి తోటి పోస్ట్స్. సో 1కి ఉంది, దీంట్లో ఏముంది వాల్యూ SQL Alchemy దెన్ SQL Alchemy ట్యూటోరియల్,
లేదంటే MySQL ట్యూటోరియల్ ఉంది కదా, సో నేను 1 అని ఇస్తున్నాను. సో దీని ద్వారా మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. సో రెస్పాన్స్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ డాట్ టైటిల్ అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ డాట్ కంటెంట్. సో ఈ 2 వాల్యూస్ నేను ప్రింట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే SQL Alchemy అండ్ SQL Alchemy ట్యూటోరియల్ అనేది ప్రింట్ అయింది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ డాట్ ఇంట్రో లేదా ఇంట్రడక్షన్ ఇలా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నార్మల్గా మనం ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆ కీ అనేది లేదు. సో పోస్ట్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఇంట్రడక్షన్ అనేసి ఎర్రర్ త్రో చేసేసింది మనకు. బట్ ఇప్పుడు నాకు ఇలా ఇచ్చినప్పుడు ఏం కావాలంటే, ఈ ఇంట్రడక్షన్ అనేది నాకు కాలం కాదు, బట్ ఈ ఇంట్రడక్షన్ అని ఇచ్చినప్పుడు నేను టైటిల్లో ఉన్న వాల్యూ అంటే SQL Alchemy అండ్ కంటెంట్లో ఉన్న వాల్యూ అంటే SQL ట్యూటోరియల్, సో ఈ 2 కలిపి SQL Alchemy ట్యూటోరియల్ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది అంటే, మనకి ఎగ్జాంపుల్లో ఇప్పుడు యూజర్ ఉంది, యూజర్లో మనం యూజర్ నేమ్ అని మాత్రం తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా కాకుండా ఫస్ట్ నేమ్ అనే ఒక కాలం ఉంది అండ్ దెన్ ఇంకొకటి సెకండ్ నేమ్ అనే కాలం ఉంది. ఓకే, సో ఇక్కడ సెకండ్ నేమ్ అనేసి ఇంకొక కాలం ఉంది, సెకండ్ నేమ్. ఓకే, సో నేను యూజర్ డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఫస్ట్ నేమ్లో ఉన్న వాల్యూ ప్లస్ సెకండ్ నేమ్లో ఉన్న వాల్యూ కలిపి నాకు ఫుల్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఈ హైబ్రిడ్ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా యాడ్ చేస్తాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే, ఇక్కడ పోస్ట్ ఉంది కదా, సో ఈ పోస్ట్ క్లాస్లో మనకు కంటెంట్ అండ్ టైటిల్ ఉంది. సో నేను దీనిపైన రాయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చేసి hybrid _ ప్రాపర్టీ అని తీసుకుందాం, ప్రాపర్టీ. ఓకే, సో ఇది కూడా మనకు లేదు. సో వ్యూ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ SQL Alchemy ORMలో హైబ్రిడ్ ప్రాపర్టీ అనేది యాడ్ చేసిద్దాం. ఒకసారి చూస్తాను ఇక్కడ ఉందా, వేరే ప్లేస్లో ఉందా, ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు ఎక్కడ నుంచి కాల్ చేసాం అనేది. ఓకే, SQL Alchemy .ext.hybrid నుంచి తీసుకుంటున్నాం. ఇది కొత్తగా ఉంది ఇంకొకటి. సో ఇక్కడ నుంచి తీసుకుందాం అయితే. సో మనం ఇంతవరకు SQL Alchemy చూసాము, SQL Alchemy .orm చూసాము. ఆ 2 కాకుండా ఇది థర్డ్, SQL Alchemyలో .extలో .hybridలో హైబ్రిడ్ ప్రాపర్టీ ఉంది. సో అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ పోస్ట్లోకి వచ్చేసి hybrid ప్రాపర్టీ ఇచ్చేసాను. సో దీంట్లో మనము సేమ్ ఒక మెథడ్ని క్రియేట్ చేయాలి. ఇది వచ్చేసి క్లాస్ మెథడ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, డిస్ప్లే సమ్ ఇంట్రో అనే ఒక మెథడ్ని క్రియేట్ చేశాను. ఇది వచ్చేసి క్లాస్ మెథడ్ కాబట్టి CLS అని పాస్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు కాల్ చేసినప్పుడు మనకి ఏమవ్వాలి, ప్రింట్ ఆఫ్ Fలో నుంచి నేనేం చేస్తున్నాను అంటే ఇది కూడా సెల్ఫ్ ఇన్స్టెన్స్ మెథడ్, సారీ మై బ్యాడ్, ఇది కూడా ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ అని పాస్ చేస్తాము. సో దీంట్లో నాకు వాల్యూ మాత్రం ఎలా ప్రింట్ అవ్వాలి అంటే, సెల్ఫ్ డాట్, చూడండి ఇక్కడ మనకు సెల్ఫ్ డాట్ అని ఇవ్వగానే ఆ పోస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ కాలం నేమ్స్ అన్నీ వచ్చేసాయి. సో దాంట్లో నుంచి నేను టైటిల్ తీసుకుంటున్నాను, టైటిల్, దెన్ నాకు స్పేస్ అండ్ దెన్ సెల్ఫ్ డాట్ కంటెంట్ కదా, సో కంటెంట్ తీసుకున్నాను. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఏం చేస్తామంటే hybrid ప్రాపర్టీని తీసుకున్నాము. సో ఇక్కడ ఇంట్రడక్షన్ లేదా ఇంట్రో అనే ఒక సపరేట్ కాలంని క్రియేట్ చేయకుండా ఈ టైటిల్ అండ్ కాంటెంట్ అనే కాలమ్స్ ఏవైతున్నాయో వాటిని బేస్ చేసుకున్నాను ఇంట్రడక్షన్ అని ఇంకొక కాలంని క్రియేట్ చేస్తున్నాను. బట్ అది డేటాబేస్లో స్టోర్ అవ్వదు, బట్ నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మనం ఈ హైబ్రిడ్ ప్రాపర్టీని అయితే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని ప్రింట్ చేయాలి అనుకుంటే సింపుల్, జస్ట్ ఈ డిస్ప్లే ఇంట్రో అని కదా, దీన్ని కాల్ చేస్తే సరిపోతుంది. బట్ 1 సెకండ్, ఐ థింక్ కరెక్ట్ దాన్ని కాల్ చేస్తే సరిపోతుంది. బట్ ఎక్కడ రాశాను నేను అది. ఓకే, ట్రై చేసి చూద్దాం. డిస్ప్లే ఇంట్రో, సో
లేదంటే ఇంట్రడక్షన్ అని పెడతాను సింపుల్గా ఇంట్రడక్షన్ INTRODUCTION ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ అని పెట్టా. సేమ్ అదే ఇక్కడ రెస్పాన్స్ డాట్ ఇంట్రడక్షన్ అని కాల్ చేస్తున్నాను. అండ్ ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది చూడండి, SQL Alchemy ట్యూటోరియల్ అనేసి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అన్ని కాలమ్స్ మనకు డేటాబేస్లో ఉండవు, కొన్ని కాలమ్స్ డేటాబేస్లో ఉన్నప్పుడు ఆ కాలమ్స్ని బేస్ చేసుకుని నేను ఏదో ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు డేటాబేస్లో ఫస్ట్ నేమ్ అనే కాలం ఉంది, లాస్ట్ నేమ్ అనే కాలం ఉంది. బట్ నాకు వచ్చేసి యూజర్ డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఫస్ట్ నేమ్లో ఉన్న వాల్యూ ప్లస్ లాస్ట్ నేమ్లో ఉన్న వాల్యూ రెండు కలిసి నాకు ఫుల్ నేమ్ లాగా డిస్ప్లే అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ హైబ్రిడ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాము. ఆ హైబ్రిడ్ ప్రాపర్టీ ఎక్కడుంది? SQL Alchemy .ext .hybrid నుంచి హైబ్రిడ్ ప్రాపర్టీ ఉంది. దాన్ని తీసుకొని మనం @hybrid ప్రాపర్టీ తీసుకొని మనం ఇక్కడ ఏదైతే ఫీల్డ్ నేమ్ తోటి కాల్ చేయాలి అనుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంట్రడక్షన్ అని కాల్ చేయాలనుకుంటున్నాను. సో అదే మెథడ్ తోటి ఇక్కడ అదే నేమ్ తోటి ఒక ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేసి జస్ట్ సెల్ఫ్ అని పాస్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఎఫ్ సెల్ఫ్ డాట్ టైటిల్ సెల్ఫ్ డాట్ కంటెంట్ అంటే నాకు అవుట్పుట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ సెల్ఫ్ డాట్ లాస్ట్ నేమ్, సో రెండు కలిపి ప్రింట్ అవ్వాలి. సో ఆ విధంగా మీకు ఏ అవుట్పుట్ అయితే ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ అవుట్పుట్ని మీరు ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టైటిల్ కంటెంట్ ఇచ్చాను కదా, అలా కాకుండా మీరు ఇచ్చేసి ఇంకొక వాల్యూ కూడా యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డాట్ క్రియేటెడ్ ఎట్ అని ఉంది కదా, మనకు క్రియేటెడ్ ఎట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, నాకు అవుట్పుట్లో ఆ 3 వాల్యూస్ కలిసి నాకు అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. ఓకే, సో చూడండి SQL Alchemy ట్యూటోరియల్ 2026 11 15 24 01. సో ఆ వాల్యూస్ అన్ని కలిపి నాకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఓకేనా, సో ఇదన్నమాట దాని యొక్క వాల్యూ. ఓకే, ఇది వచ్చేసి హైబ్రిడ్ ప్రాపర్టీ గురించి. దెన్ ఇన్ ద సేమ్ వే మనకేంటి అంటే చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టైటిల్ అండ్ కంటెంట్ని ఇచ్చేసాను. సో టైటిల్ అండ్ కంటెంట్ని ఇచ్చేసి రన్ చేస్తున్నాను, అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాను. టైటిల్ కంటెంట్ని కలిపి నాకు ఇంట్రడక్షన్ లాగా నాకు రావాలి అనేది నేను ఇచ్చేసాను కదా. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ SQL Alchemy ట్యుటోరియల్ అని ఇచ్చేసి దీన్ని బేస్ చేసుకుని నేను సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఏంటి కొత్త అనుకోండి. ఓకే, సో ఫస్ట్ నేమ్ ఇది వచ్చేసి కొత్త. ఓకే, దెన్ లాస్ట్ నేమ్ ఉంది, సో లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాము, నార్మల్గా ఈ హైబ్రిడ్ ఏదైతే ఉందో ఈ హైబ్రిడ్ని యూజ్ చేసుకొని ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని అంటే ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ కలిపి నాకు కొత్త అభిషేక్ అనేది ప్రింట్ అవ్వాలి అనేది ఇచ్చాము. ఓకే, సో ఈ కొత్త అభిషేక్ అనేది ఏంటి, మనకు 2 డిఫరెంట్ కాలమ్స్ డేటాబేస్లో, బట్ మనం ప్రింట్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని కలిపి దాన్ని కొత్త అభిషేక్ లాగా ప్రింట్ చేస్తున్నాం కదా. ఇన్ ద సేమ్ వే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెర్చ్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సో ఫస్ట్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు కొత్త అండ్ లాస్ట్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు అభిషేక్ అనేసి వాల్యూస్ ఇచ్చి సెర్చ్ చేస్తాను కదా. అలా కాకుండా ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఉంది, ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్. సో నేను సింపుల్గా వేర్ ఫుల్ నేమ్ డబల్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ అని ఇచ్చేస్తాను. అప్పుడు నాకు వర్క్ అవ్వాలి, ఎందుకంటే ఈ కొత్త అభిషేక్ని తీసుకొని మనం ఫుల్ నేమ్ క్రియేట్ చేస్తాం ఇక్కడ. సో నేను కొత్త అభిషేక్ అని చేసినప్పుడు ఈ కొత్త అనే వాల్యూ ఫస్ట్ నేమ్కి వెళ్ళి సెర్చ్ అవ్వాలి, ఈ అభిషేక్ అనే వాల్యూ వచ్చేసి లాస్ట్ నేమ్కి వెళ్ళి సెర్చ్ అవ్వాలి. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. సో దానికోసం కూడా మనం సేమ్ ఈ హైబ్రిడ్ ప్రాపర్టీ యొక్క హెల్ప్ని తీసుకుంటాము. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ నేమ్ మెథడ్ యొక్క నేమ్ ఉంది కదా, మెథడ్ నేమ్ని తీసుకుంటాము. మెథడ్ నేమ్ ఏంటి మనకు ఇంట్రొడక్షన్ కదా, సో ఇంట్రొడక్షన్ డాట్, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్ప్రెషన్ అనేది ఒకటి ఉంటుంది, ఎక్స్ప్రెషన్. సో ఇంట్రొడక్షన్ డాట్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో దీని ద్వారా మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి మెథడ్ని క్రియేట్ చేసి ఆ మెథడ్ లోపల మనకు కావాల్సిన లాజిక్ని మనం రాసుకుంటాము. సో ఆ మెథడ్ ఏంటి అంటే డిఫ్ 1 సెకండ్, కన్ఫ్యూజ్ అవుతున్నాను, సారీ ఫర్ దట్.
సో ఓకే @fullname.expression అని రాసేసి ఫంక్షన్ రాస్తున్నాం అంతే. సో ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ సేమ్ ఉంది. సో ఆ ఫంక్షన్ నేమ్ కోసం నేను చూసాను, ఇక్కడ సేమ్ రాశాడు. ఒకసారి నేను డిఫరెంట్ రాసి కూడా ట్రై చేసి చూస్తాను వర్క్ అవుతుందా లేదా అనేసి. మేబీ వర్క్ అవ్వకపోవచ్చు. సో సేమ్ ఫంక్షన్ నేమ్ తీసుకున్న మెథడ్ నేమ్, సారీ ఫంక్షన్ నేమ్ కాదు, మెథడ్ నేమ్. సో మెథడ్కి ఫంక్షన్కి డిఫరెన్స్ ఏం లేదండి, రెండు సేమ్ నార్మల్గా అయితే. బట్ మనకేంటంటే క్లాస్ లోపట మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మెథడ్ అంటాము. క్లాస్కి బయట సైడ్ క్రియేట్ చేస్తే దాన్ని ఫంక్షన్ అంటాము. సో ఫంక్షన్ అయితే నార్మల్గా ఈ సెల్ఫ్ అని కానీ క్లాస్ అని కానీ ఇవన్నీ పాస్ చేయకుండా డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం, డెఫ్ సమ్ ఆఫ్ ఏ కామా బి అలాగా. బట్ ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే డెఫ్ సమ్ ఆఫ్ సెల్ఫ్ సమ్ ఆఫ్ క్లాస్ అలా పాస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఏమో మనకు ఇన్స్టెన్స్ మెథడ్ కాబట్టి సెల్ఫ్ అని పాస్ చేసాము. ఇక్కడ మనకు అది క్లాస్ మెథడ్, సో క్లాస్ అని తీసుకోవాలి. దెన్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ కొత్త అభిషేకాన్ని యాడ్ చేశాను కదా ఇంతకుముందు, ఈ కొత్త అభిషేక్ అనేది ఏంటి, 2 డిఫరెంట్ కాలమ్స్. ఆ 2 డిఫరెంట్ కాలమ్స్ ఎక్కడ ఉన్నాయి, డేటాబేస్ లోపల ఉన్నాయి. సో డేటాబేస్ లోపలికి వెళ్ళి నాకు సెర్చ్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే రిటర్న్ ఫంక్ యొక్క హెల్ప్ తీసుకుంటాము. సో ఫంక్ అంటే ఏంటి అంటే ఇది ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ద్వారా మనము ఆ డేట్ని ప్రింట్ చేయాలనుకున్నా లేదా 2 కాలమ్స్ని యాడ్ చేయాలి అనుకున్నా ఈ ఫంక్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఈ ఫంక్ అనేది మనకు ఎక్కడ ఉంటుంది అని చూసినట్టయితే దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది మనకు డైరెక్ట్గా SQL ఆల్కమీలోనే ఉంటుంది. SQL ఆల్కమీ, ఫ్రమ్ SQL ఆల్కమీ ఇంపోర్ట్ ఫంక్ తీసుకోవాలి. సో ఈ ఫంక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫంక్ డాట్ కాంకాట్ ఆఫ్ CLS డాట్ మనకేంటి ఫస్ట్ టైటిల్ కదా, సో టైటిల్. దెన్ మనకు రెండు ఇంతకుముందు ఏం చేసాము, ఇక్కడ ఇచ్చినప్పుడు సెల్ఫ్ డాట్ టైటిల్ స్పేస్ దెన్ కంటెంట్ ఇచ్చాం కదా. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ టైటిల్, దెన్ నేను స్పేస్ ఇచ్చాను, అండ్ దెన్ క్లాస్ డాట్ కంటెంట్. సో కంటెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే నేను SQL ఆల్కమీ స్పేస్ SQL ఆల్కమీ ట్యుటోరియల్ అని ఇచ్చినప్పుడు అది ఇండైరెక్ట్గా ఆ SQL క్వెరీలోకి వెళ్ళి ఆ రెండు ఫీల్డ్స్ని చెక్ చేసుకుంటుంది. ఆ రెండు ఫీల్డ్స్ ఏంటి, టైటిల్ అండ్ కంటెంట్. సో టైటిల్ అండ్ కంటెంట్లోని కంబైన్డ్ వాల్యూ కలిపి నాకు ఈ వాల్యూకి మ్యాచ్ అయినట్టయితే అనేది మనకు కండిషన్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో అదొకసారి మనం ట్రై చేసి చూద్దాం ఇప్పుడు వర్క్ అవుతుందా లేదా అనేసి. సో అది నేను ఎక్కడ రాస్తానంటే ఇక్కడ సెషన్ కాదు, నిన్న మనం రాసాం కదా ఆ కండిషన్ ఏంటి, STMT ఈజ్ ఈక్వల్స్ టు సెషన్ కాదు, సెలెక్ట్ ఆఫ్ యూజర్ డాట్ వేర్ ఆఫ్ యూజర్ డాట్ సారీ ఇప్పుడు మనకు పోస్ట్ కదా, సో పోస్ట్ డాట్. సో మనకి ఇక్కడ చూడండి పోస్ట్ డాట్ అని యాడ్ చేయగలం, మనకు ఇంట్రడక్షన్ అనేది ఒకటి వచ్చింది కొత్తగా. సో ఇంట్రడక్షన్ ఇచ్చేసాను. సో డబల్ ఈక్వల్స్ టు ఇక్కడ నాకు వాల్యూ ఏమి ఇవ్వాలి, నేను ఇక్కడ SQL ఆల్కమీ ట్యుటోరియల్ ఉంది కదా. సో ఈ కంప్లీట్ వాల్యూని నేను తీసుకొని ఆ కంప్లీట్ వాల్యూని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. సో SQL ఆల్కమీ అనేదేమో మనకు టైటిల్ అండ్ SQL ఆల్కమీ ట్యుటోరియల్ ఏదేమో కంటెంట్. సో ఆ రెండింటిని కలిపి నేను ఇక్కడ ఇచ్చాను. సో దీని ద్వారా నాకు ఏమవుతుంది, ఇంట్రడక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఆ ఇంట్రడక్షన్కి మనం ఏం చేసాము, ఇంట్రడక్షన్ డాట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాము. సో దాని ద్వారా ఫంక్ డాట్ కాంకాట్లో టైటిల్ అండ్ కంటెంట్ని యాడ్ చేసుకుంటుంది. సో అక్కడ మ్యాచ్ అయినప్పుడు ఆ రికార్డ్ అనేది మనకు పుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని ఇక్కడ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెషన్ డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. దెన్ స్కేలార్స్ డాట్ ఆల్ ఇచ్చేసాను. అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్. సో రెస్పాన్స్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఏమైంది, ఆబ్జెక్ట్స్ అనేటివి ప్రింట్ అయ్యాయి. సో ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. సో ఆబ్జెక్ట్ కాకుండా నేనేం చేయాలి, ఫర్ లూప్ని యాడ్ చేస్తున్నాను. ఫర్ రెస్పాన్స్ ఇన్ రెస్పాన్స్ ప్రింట్ ఆఫ్ రెస్పాన్స్ డాట్, మనకి ఇక్కడ వేరే వేరే వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఆ వాల్యూస్ని మనం ప్రింట్ చేసి చూద్దాం, ట్రై చేద్దాం. సో నేను వచ్చేసి క్రియేటెడ్ ఎట్ యూజర్ నేమ్ ఇవన్నీ వస్తున్నాయి. ఐఎమ్ నాట్ షూర్ ఇవన్నీ. ఓకే సారీ మై బ్యాడ్. ఇక్కడ సెలెక్ట్ ఆఫ్ యూజర్ కాదు, సెలెక్ట్ ఆఫ్ పోస్ట్ ఇస్తాను.
సో సెలెక్ట్ ఆఫ్ పోస్ట్ ఇస్తేనే మనకు పోస్ట్కి సంబంధించిన డేటా వస్తుంది కదా. సో యూ రెస్పాన్స్ డాట్ అప్పుడు కంటెంట్ టైటిల్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో కంటెంట్ని ప్రింట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నాకు SQL ఆల్కెమీ ట్యూటోరియల్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి మనము రెండింటిని రాసాము. ఒకటేమో హైబ్రిడ్ ప్రాపర్టీ. ఈ హైబ్రిడ్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే డేటాబేస్లో ఉన్న కాలమ్స్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని నీకు ఒక కొత్త అవుట్పుట్ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఈ హైబ్రిడ్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాము. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నాను, సెకండ్ దాంట్లో ఎక్స్ప్రెషన్లో వచ్చేసి నేను కంబైన్డ్ వాల్యూని ఇస్తున్నాను. బట్ ఆ కంబైన్డ్ వాల్యూ అనేది నాకు డేటాబేస్లోకి వెళ్ళాక డిఫరెంట్ కాలమ్స్లో ఉంది. బట్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కొత్త అభిషేక్ అని ఇస్తే కొత్త అనేది ఫస్ట్ నేమ్ తోటి మ్యాచ్ అవ్వాలి, అభిషేక్ అనేది లాస్ట్ నేమ్ తోటి మ్యాచ్ అవ్వాలి. ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దాన్ని ఫిల్టర్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఈ ఇంట్రడక్షన్ డాట్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసినప్పుడు అది SQL డేటాబేస్లోకి వెళ్ళి క్వెరీ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి నేను ఎకో ట్రూ అని ప్రింట్ చేస్తా. ఐ థింక్ మనం ఎకో ట్రూని యాడ్ చేస్తే మీరు క్వెరీ చూస్తే ఐ థింక్ మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వచ్చు. 1 సెకండ్, ఇది క్లియర్ చేసేస్తాను. క్లియర్ అండ్ దెన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ పోస్ట్ ఐడి, పోస్ట్ టైటిల్, పోస్ట్ కంటెంట్, పోస్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ పోస్ట్స్ వేర్ కాంకెట్ ఆఫ్ పోస్ట్ డాట్ టైటిల్, పోస్ట్ డాట్ కంటెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తుంది క్వెరీలో కాంకెటనేషన్ ఆఫ్ పోస్ట్ డాట్ టైటిల్, పోస్ట్ డాట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను పాస్ చేసిన వాల్యూ. సో మనం మాన్యువల్గా అయితే కంకటినేషన్ని ఏ విధంగా యూజ్ చేస్తామో ఒక 2 ఫీల్డ్స్ని బేస్ చేసుకొని ఆ 2 ఫీల్డ్స్ని బేస్ చేసుకొని కంకటినేషన్ని యాడ్ చేసి ఆ వాల్యూ మనం పాస్ చేసిన వాల్యూ కనుక ఈక్వల్గా అయినట్టయితే అనేది కండిషన్ లాగా అప్లై అయిపోయి దాని తర్వాత మనకు దాని పర్టికులర్ అవుట్పుట్ అనేది ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇది మనకు వచ్చేసి ఎక్స్ప్రెషన్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి కూడా ఉంటుంది ఇంపార్టెంట్, అది ఏంటి అంటే సెటర్. ఓకే, సో ఇప్పటివరకు మనం ఏం చేసాము, 2 కాలమ్స్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా అవుట్పుట్ని ప్రింట్ చేసుకున్నాము, లేదా 2 కాలమ్స్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేసాము. ఇప్పుడు నేను ఏమిస్తానంటే కొత్త అభిషేక్ అని ఇచ్చాను అనుకోండి. సో కొత్త అభిషేక్ నుంచి కొత్త అనేది నాకు ఫస్ట్ నేమ్లోకి, అభిషేక్ అనేది లాస్ట్ నేమ్లోకి స్టోర్ అవ్వాలి. ఓకే, సో మనం నార్మల్గా ఏం చేస్తాము, స్టోర్ చేయాలంటే పోస్ట్ డాట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు XYZ, పోస్ట్ డాట్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ xyz@gmail.com అలా ఇస్తున్నాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తానంటే @introduction డాట్ సెటర్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో సెటర్ యూజ్ చేశాను. సెటర్ యూజ్ చేసి సేమ్ ఇక్కడ కూడా ఒక మెథడ్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. INTRODUCTION ఇంట్రడక్షన్. సో దీంట్లోకి వచ్చేసి మనకి ఇది ఏంటి అంటే జస్ట్ నార్మల్ ఇన్స్టెన్స్ మెథడే. సో ఇన్స్టెన్స్ మెథడ్ని నేను ఏం చేసుకున్నాను, ఇక్కడ సెల్ఫ్ కామా మనం వాల్యూని పాస్ చేస్తున్నాం కదా, సో ఆ వాల్యూ కోసం వాల్యూ అని తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలి, ఆ వాల్యూస్ ఇవ్వాలి. సో సెల్ఫ్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టైటిల్ తీసుకుంటున్నాను. సరే, టైటిల్ కామా సెల్ఫ్ డాట్ కంటెంట్ ఈక్వల్స్ టు దెన్ వాల్యూ డాట్ స్ప్లిట్ స్ప్లిట్ ఆఫ్ వాల్యూ డాట్ స్ప్లిట్ అంతే కదా. ఓకే, SPLIT స్ప్లిట్ ఆఫ్ కామా 1 అని ఇస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా ఇప్పుడు user1ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో user1ని నేను యాడ్ చేయాలనుకుంటే user1 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త కామా లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్. ఈ విధంగా నేను వాల్యూని పాస్ చేస్తాను కదా. అంటే 2 డిఫరెంట్ ఫీల్డ్స్లోకి 2 డిఫరెంట్ కాలమ్స్లోకి నేను 2 టైమ్స్ వాల్యూస్ని ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు కొత్త, లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు అభిషేక్ అనేసి. బట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఫుల్ నేమ్ అంటే ఏంటి. ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ ఫస్ట్ ప్లస్ లాస్ట్ నేమ్ కదా. సో అలాంటప్పుడు నేను డైరెక్ట్గా ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ అని ఇచ్చేసి ఇందులో నుంచి
కొత్తని ఫస్ట్ నేమ్లోకి అండ్ అభిషేక్ని లాస్ట్ నేమ్లోకి స్టోర్ చేసుకోవచ్చు కదా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకేంటి, మనకు ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని తెలుసు. సో నేను ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ అని ఇస్తాను. సో ఈ కొత్త అభిషేక్ నుంచి కొత్త అనేది ఫస్ట్ నేమ్లోకి స్టోర్ అవ్వాలి అండ్ ఈ అభిషేక్ అనేది లాస్ట్ నేమ్లోకి స్టోర్ అవ్వాలి. సో అప్పుడు మనం ఈ విధంగా ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త, లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని రెండూ ఇవ్వకుండా నేను సింపుల్గా user1 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఆఫ్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ అని ఇస్తాను సింపుల్గా. అంటే నేను 2 టైమ్స్ పాస్ చేయకుండా వాల్యూని సింగిల్ వాల్యూని పాస్ చేస్తాను. బట్ అది నాకు డేటాబేస్లోకి వెళ్ళాక 2 డిఫరెంట్ కాలమ్స్లోకి స్టోర్ అవ్వాలి. సో దానికోసం మనం ఈ సెట్టర్ని యూజ్ చేస్తున్నాం. ఏంటి, ఇంట్రడక్షన్ డాట్ సెట్టర్ అని ఇచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ సెల్ఫ్ కామా వాల్యూ. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూలో నుంచి మనం స్ప్లిట్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకొని, స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నాము. సో స్పేస్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేశాక ఒక వాల్యూ వచ్చేసి టైటిల్లోకి వెళ్తుంది, ఇంకొక వాల్యూ వచ్చేసి కంటెంట్లోకి వెళ్తుంది. ఓకే, సో ఆ విధంగా మనకు వాల్యూస్ అనేటివి వస్తాయి. దెన్ ఇప్పుడు మనం ఒకసారి ఆ సెటర్ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము. సో మనం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాము, న్యూ యూజర్ని. user3 ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ ఆఫ్ సమ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు testing1 కామా ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు capital U. Okay, sorry, email is equals to testing@demo.com. ఓకే, యూజర్ అయితే క్రియేట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు నేను పోస్ట్ని క్రియేట్ చేయాలి కదా. సో పోస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు నేను టైటిల్, కంటెంట్ అని సపరేట్గా కాకుండా డైరెక్ట్గా వాల్యూని పాస్ చేసి ట్రై చేస్తాము అని చూస్తున్నాను. ఓకే, సో post1 ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ ఆఫ్, ఇక్కడ నేను ఇంట్రో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇంట్రడక్షన్, 1 సెకండ్ ఎందుకు రావట్లేదు, పోస్ట్ ఆఫ్ introduction ఇంట్రడక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, దెన్ వాల్యూ ఏంటి, అది పైథాన్ అని యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ట్యూటోరియల్ యాడ్ చేశాను. ఓకే, దెన్ user3. సో user3 అనేది ఎందుకంటే మనకు ఆ వాల్యూకి యాడ్ అవ్వాలి కదా. సో దానికోసం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కెనాట్ అపియర్ ఆఫ్టర్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. సో user_id ఈజ్ ఈక్వల్స్ టు user3. దెన్ session డాట్ యాడ్ ఆఫ్ user3, session dot add of post1, session dot commit. 1 సెకండ్ నేను ట్రై చేసి చూస్తాను. ఓకే, ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే నాకు అవుట్పుట్లో ఎర్రర్ వచ్చేసింది. ఏమని, ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్ టైటిల్ పైథాన్, కంటెంట్ పైథాన్ ట్యూటోరియల్, యూజర్ ఐడి సంథింగ్ ఎర్రర్. ఓకే, సో ఇది వాల్యూ ఎర్రర్ వస్తుంది. user3 అని కాకుండా, యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు user3 అని కాకుండా నేను ఇక్కడ user3.id అని ఇస్తాను. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నన్, అని వస్తుంది వాల్యూ. సో నన్ కాకుండా మనకు నల్ వాల్యూ ఎందుకు వస్తుంది, ఇక్కడ యూజర్ ఐడినే కదా మనం క్రియేట్ చేసింది. ఓకే, ఇది యూజర్ ఐడియే. పోస్ట్ users.id, సో దాంట్లో నుంచి ఐడి వస్తుంది. ఆ ఐడి అంటే మనకి ఇక్కడ ఉంది users3. సో దీంట్లో నుంచి వచ్చిన ఐడిని తీసుకోవాలి నేను. దెన్ 1 సెకండ్, మనకి ఏంటి ఇది, యూజర్ ఆఫ్ కదా. సో యూజర్ ఆఫ్ యూజర్ ఆఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అలైస్, ఈమెయిల్ యాడ్ చేస్తాము. పోస్ట్ కావాలి నాకు. సో పోస్ట్ ఆఫ్ బేస్, పోస్ట్ ఆఫ్ టైటిల్. ఓకే, యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ అంట. సో యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ అని ఇస్తున్నాడు.
దెన్ ఇక్కడ నేను కూడా user3 కరెక్టే కదా మరి, user is equals to user3 మేబీ. ఓకే ఎప్పుడు వరకు అని. సో యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్3. సో ఇప్పుడు మనం ఏమి ఇచ్చాము అంటే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు టెస్టింగ్ అని ఇచ్చేసాము. ఇది మనకి ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ అని ఇచ్చాను చూడండి. ఈ ఇంట్రడక్షన్ అనేది ఏంటి, మనకు పోస్ట్లో ఎక్కడ లేదు, అంటే డైరెక్ట్ కాలం అయితే కాదు. బట్ ఈ ఇంట్రడక్షన్కి మనం ఏం తీసుకున్నాము, ఇంట్రడక్షన్ డాట్ సెట్టర్ తీసుకొని దానిలో నుంచి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్ప్లిట్ చేసేసి ఫస్ట్ పార్ట్ని వచ్చేసరికి టైటిల్లోకి, సెకండ్ పార్ట్ని వచ్చేసరికి కంటెంట్లోకి యాడ్ చేసాము. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి పోస్ట్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టే కనుక మనకు టైటిల్ వచ్చేసి పైథాన్ అనేది అండ్ కంటెంట్ వచ్చేసి పైథాన్ ట్యుటోరియల్ అనేది స్టోర్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి హైబ్రిడ్ ప్రాపర్టీని కానీ, ఎక్స్ప్రెషన్ని కానీ, లేదా ఈ సెటర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఏంటంటే డైరెక్ట్గా కాకుండా, అంటే డేటాబేస్లో ఉన్న ఫీల్డ్స్ని డైరెక్ట్గా కాకుండా మనం ఇంకా కొన్ని ఏమైనా ఎక్స్ట్రా లాజిక్స్ని బేస్ చేసుకొని అప్లై చేయాలి, ఫిల్టర్ చేయాలి, స్టోర్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ హైబ్రిడ్ ప్రాపర్టీ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ, సెట్టర్ కానీ యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అయితే ఈరోజు టాపిక్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ ఓకే, ఐ థింక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫైనల్గా అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకే, సో మనకి ఏమేమి నేర్చుకున్నాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వ్యాలిడేషన్స్. సో వ్యాలిడేషన్స్ ఏంటి, మనకు బై డిఫాల్ట్గా మనం ఏదైనా ఒక క్లాస్ని క్రియేట్ చేసి అందులో కాలమ్స్ని క్రియేట్ చేసినట్టయితే అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని అయినా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే యూజర్ నేమ్ వచ్చేసి 1 క్యారెక్టర్ ఉన్న యాక్సెప్ట్ చేస్తుంది, ఈమెయిల్ ఐడిలో @symbol డాట్ సింబల్ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా నాకు కొన్ని వ్యాలిడేషన్స్ కావాలి అనుకుంటే అప్పుడు మనం @validates తీసుకొని దాంట్లో ఏ కాలమ్ని వ్యాలిడేట్ చేయాలనుకున్నారు అనేది ఆ కాలమ్ నేమ్ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యూజర్ నేమ్ ఈమెయిల్ అని ఇచ్చాను అండ్ దాని తర్వాత ఒక మెథడ్ని క్రియేట్ చేశాను, ఇన్స్టెన్స్ మెథడ్ని క్రియేట్ చేసి దాంట్లో 3 పారామీటర్ని పాస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కీ. ఈ కీ ఏం చేస్తుందంటే ఈ కీని తీసుకుంటుంది, యూజర్ నేమ్ అనేది వస్తుంది. అండ్ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూలోకి ఏమొస్తుంది, యూజర్ నేమ్లో మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అభిషేక్, కొత్త, రెడ్డి, చింటూ అలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ అన్ని వాల్యూలోకి వస్తాయి. సో ఇఫ్ లెంత్ ఆఫ్ వాల్యూ లెస్ దెన్ 5 అయితే నాకు ఎర్రర్ త్రో చేయాలి అనేది ఒక కండిషన్ లాగా రాశాను. సో ఈ కండిషన్ ఫెయిల్ అయితే, ఐ మీన్ యూజర్ నేమ్ అనేది లెస్ దెన్ 5 క్యారెక్టర్ అయితే ఆ డేటా అనేది డేటాబేస్లోకి ఇన్సర్ట్ అవ్వకూడదు. సో ఇలా మనం వ్యాలిడేట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే హైబ్రిడ్ ప్రాపర్టీ. ఈ హైబ్రిడ్ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుందంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో నేను ఒక యూజర్కి సంబంధించిన డేటాని స్టోర్ చేసుకుంటున్నాను. దాంట్లో మనకు కాలమ్స్ వచ్చేసి ఫస్ట్ నేమ్ కాలమ్, సెకండ్ నేమ్ మిడిల్ నేమ్ కాలమ్, లాస్ట్ నేమ్ కాలమ్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో నాకు యూజర్ డాట్ ఫుల్ నేమ్ అని ఇచ్చినప్పుడు నాకేం అవ్వాలంటే ఫస్ట్ నేమ్ ప్లస్ మిడిల్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అన్నీ యాడ్ అయిపోయి ఫైనల్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ @hybrid ప్రాపర్టీని యూజ్ చేస్తాము. సో @hybrid ప్రాపర్టీ ఇచ్చేసి నేను ఒక మెథడ్ని క్రియేట్ చేశాను, ఇన్స్టెన్స్ మెథడ్, దాని సెల్ఫ్ పాస్ చేశాను. సో నాకు ఈ ఇంట్రడక్షన్ని కాల్ చేసినప్పుడు, అంటే పోస్ట్ డాట్ ఇంట్రడక్షన్ అని కాల్ చేసినప్పుడు నాకు టైటిల్ ప్లస్ కంటెంట్ అనేది యాడ్ అయిపోయి నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అనేది నేను రాసుకున్నాను. ఓకే, సో అలా ప్రింట్ అవుతుంది. దెన్ ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ నేను అలాగే సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వచ్చేసి ఫస్ట్ నేమ్ కొత్త, మిడిల్ నేమ్ అభిషేక్, లాస్ట్ నేమ్ వచ్చేసి రెడ్డి. సో నేను సెర్చ్లోకి వచ్చేసరికి వేర్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అండ్ మిడిల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్డి అని కాకుండా నేనేం చేస్తానంటే యూజర్ డాట్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ రెడ్డి అని ఇస్తాను. సో కొత్త అభిషేక్ రెడ్డి అనేది మనకు డైరెక్ట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వలేదు, అది 3 డిఫరెంట్ కాలమ్స్లో ఉంది. సో 3 డిఫరెంట్ కాలమ్స్లోకి వెళ్ళి అక్కడ వాల్యూ మ్యాచ్ అయితే నాకు ఆ రికార్డ్ అనేది పుల్ అవ్వాలి. సో అప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసాము. సో ఈ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసి ఫంక్ డాట్ కాంకాట్ అని ఇచ్చేసి టైటిల్ కంటెంట్ ఇచ్చాము. అక్కడైతే మనకు క్లాస్ డాట్ ఫస్ట్ నేమ్, క్లాస్ డాట్ మిడిల్ నేమ్, క్లాస్ డాట్ లాస్ట్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది. సో డేటాబేస్లోకి వచ్చేసరికి అవి 3 డిఫరెంట్ కాలమ్స్, బట్ నేను సెర్చ్ చేసేటప్పుడు మాత్రం యూజర్ నేమ్ డాట్ ఫుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ రెడ్డి అని ఇస్తున్నాను. సో కొత్త అభిషేక్ రెడ్డి అనేది ఇండైరెక్ట్గా స్ప్లిట్ అయిపోయి కొత్త అనేది ఫస్ట్ నేమ్ తోటి, అభిషేక్ అనేది మిడిల్ నేమ్ తోటి, రెడ్డి అనేది లాస్ట్ నేమ్ తోటి మ్యాచ్ అయిపోయి ఆ మ్యాచింగ్ రికార్డ్స్ని పుల్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ కోసం వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సెట్టర్. సో నెక్స్ట్ సెట్టర్ ఏంటి, ఇప్పుడు మనకు నేను డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ నాకు ఫుల్ నేమ్ అనేది ఉంది. సో ఫుల్ నేమ్ అనేది ఉన్నప్పుడు నేను యూజర్ ఆఫ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త, సెకండ్ మిడిల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్, లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్డి అని మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా
యూజర్ డాట్ ఫుల్ నేమ్ ఈక్వల్స్ టు కొత్త అభిషేక్ రెడ్డి అని ఇచ్చేసినప్పుడు కొత్త అనేది ఫస్ట్ నేమ్లోకి స్టోర్ అవ్వాలి, అభిషేక్ అనేది మిడిల్ నేమ్లోకి స్టోర్ అవ్వాలి, లాస్ట్ నేమ్ అనేది రెడ్డి అనేది లాస్ట్ నేమ్లోకి స్టోర్ అవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ సెట్టర్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అయితే కంప్లీట్గా హైబ్రిడ్ ఎక్స్ప్రెషన్, సెట్టర్ అండ్ వ్యాలిడేట్స్ గురించి ఇప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి కూడా నేను ఎగ్జాంపుల్ అయితే ఒకటి ఇచ్చాను, ఇక్కడ యాడ్ చేశాను. సో ఒకసారి మీరు ఆ ఎగ్జాంపుల్ని కూడా ట్రై చేసి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం వచ్చేసి యాడ్ వ్యాలిడేషన్ అండ్ యాడ్ ట్రయల్ ఈవెంట్ 2 మోడల్స్ ఉంది కదా. సో దీంట్లో వచ్చేసి మనకు @వ్యాలిడేట్స్ వచ్చేసి యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అలా ఇచ్చాడు. అండ్ అదేవిధంగా హైబ్రిడ్ ప్రాపర్టీ, ఎక్స్ప్రెషన్ వాటిని యూజ్ చేసి ఇంకా కొన్ని కండిషన్స్ని యాడ్ చేశాడు. ఓకే, సో ఇవి కూడా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. సో నాకు కూడా ఈ ఎస్క్యూఎల్ ఆల్కెమీ అనేది అయితే కంప్లీట్గా రాదు. సో నాకు తెలిసిన మట్టుకు ఒక 60% 50% నాకు ఎంతవరకు అయితే తెలుసో, నేను ఏదైతే యూజ్ చేస్తానో నార్మల్గా అది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ బేసిక్స్ అట్లీస్ట్ అంటే 0 నాలెడ్జ్ కన్నా 50% నాలెడ్జ్ రావడం ఇంపార్టెంట్ కదా. సో ఆ 50% నాకు తెలిసింది ఏదైతే ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీరు కావాలనుకుంటే వీటన్నిటిని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా మీరు కావాలనుకుంటే మనకు ఈ కాలంలో గ్రాక్ కానీ, క్లాడ్ కానీ, చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ ఇలా చాలా ఏఐస్ ఉన్నాయి. సో ఆ ఏఐస్లో మీరు ఎగ్జాంపుల్ ఇచ్చేసి మీకు క్వశ్చన్ ఇచ్చేసి మీరు దాని వచ్చిన రెస్పాన్స్ని బట్టి మీరు ఇంకా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసిక్ ఒక ఐడియా అయితే వస్తే దాని తర్వాత మీరు ఇంకా ఏం నేర్చుకోవాలి, మీ ప్రాజెక్ట్లో మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. సో అందుకే నేను నాకు తెలిసిన మట్టుకు మాత్రం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టాపిక్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.